ప్రజా టీవీకు స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. 6 నెలలలోపు సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్ పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. తిరుమలను అపవిత్రం చేయడమే జగన్ పనిగా పెట్టుకున్నాడన్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. రెవెన్యూ అంశాలపై తహసీల్దార్లు ప్రత్యేక దృష్టి సారించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. నంద్యాల పట్టణంలోని హరిజనపేట వద్ద మారణాదాయులతో తిరుగుతున్న ఇరువురిని అరెస్ట్ చేసిన 1 టౌన్ పోలీసులు. పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. నంద్యాల పట్టణంలో అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా. నంద్యాల పట్టణంలోని సంజీవ్ నగర్ రామాలయంలో మూల విరాట్ ఉత్సవ మూర్తులకు పంచామృత అభిషేకాలు నిర్వహించిన అర్చకులు. కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలం పిన్నాపురం గ్రీన్ కో ఎనర్జీ ప్రాజెక్ట్ నిర్మాణం పనులను రానున్న 6 నెలల్లోపు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని కేంద్ర ఎనర్జీ రెన్యూవల్ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. శుక్రవారం అహోబిలం క్షేత్రాన్ని సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సోలార్ గ్రీన్ కో ప్రాజెక్టు ఒక వరం లాంటిదని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రాజెక్టును త్వరలోనే నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రారంభించడం జరుగుతుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోవడం ఈ రోజు తనకి ఎంతో ఆనందంగా ఉందని, తమ ఇంటి దైవం కులదైవం అయిన లక్ష్మీ నరసింహస్వామి వారు తమకు ఆరాధ్య దైవమని ఆయన తెలిపారు. కర్ణాటకలోని బీజాపూర్లో కూడా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఉందని ఆయన అన్నారు. स्वामी प्रसाद सिद्धिरस्तु. सर 1 मिनट सर ए वहाँ 15 मिनट strong connection with Karnataka. The author of this Vasantika drama has protected in the past, protected the Karnataka Simhasana, Karnataka region. Purushatmadendriya Ayushevendriye Pratitishthati. लोग अच्छे से साइड में करता वाला बोलो. हाँ ना बच्चा. थैंक यू. कैसे हाँ थैंक यू. कैसे हाँ कर्नूल आया था. कर्नूल में जो हमारा डिपार्टमेंट का रिन्यूएबल एनर्जी का बहुत बड़ा प्रोजेक्ट है, एक सोलार एनर्जी जनरेशन. ये सोलार एनर्जी और बढ़ाते हुए इधर पंप स्टोरेज का काम भी एक वैशिष्ट्यपूर्ण पंप स्टोरेज, यूनिक पंप स्टोरेज पावर जनरेशन का काम भी इधर चल रहा है. तो इसमें नियरली अबाउट 1700 मेगावाट मीन्स 1.6 गीगावाट तक पावर पंप स्टोरेज का पावर प्रोड्यूस होगा.
और ये पूरा फर्म एंड डिस्पैचेबल, ऐसे हमारा एनर्जी टर्मिनोलॉजी में बोलते हैं, फर्म एंड डिस्पैचेबल बोले तो कंटिन्यूस सप्लाई। सोलार में सिर्फ सुबह 8-9 बजे से शाम 5-6 बजे तक पावर जनरेशन होता है, लेकिन इसमें फर्म एंड डिस्पैचेबल कभी भी आप इसको ट्रांसमिशन कर सकते हैं। ऐसे डिस्पैच करने, ऐसे पावर जनरेशन के लिए पंप स्टोरेज एक तरह नया सोच और नया कल्पना है, कंसेप्ट है। इस कंसेप्ट को इधर साकार करने के लिए भारत सरकार के कोऑपरेशन के साथ हमारे माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी के रिन्यूएबल एनर्जी के पॉलिसी द्वारा इधर जो पहले से ही सोलर एनर्जी उत्पादन होता था उसको ही जोड़ते हुए पंप स्टोरेज का काम अभी शुरू हुआ है और बहुत एडवांस स्टेज में ये काम है। मुझे लगता है ये तो मई जून तक ये पूरा हो जाएगा। माननीय प्रधानमंत्री जी ने जो कहा है, एनर्जी सेक्टर में भारत आत्मनिर्भर, सेल्फ डिपेंडेंट बनना चाहिए, इसमें एक ये बड़ा स्टेप है। इसमें जो ग्रीन को जो काम कर रहे हैं वो भी बहुत अच्छा, इसमें एक नया विचार और नया सोच के साथ, नया कल्पना के साथ जो किया है उनको भी मैं अभिनंदन। తిరుమల పవిత్రతను దెబ్బతీసి అపవిత్రం చేయడమే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిగా పెట్టుకున్నాడని దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి విమర్శించారు. తిరుమలలో ఆయన మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదేని మంచి పని చేస్తే దాన్ని అడ్డుకోవడం మినహా ఇంకా మంచి ఆలోచనలు చేయకుండా వైసీపీ విధానంగా ఉందన్నారు. ఏదైనా బురద జల్లి వాతావరణాన్ని కలుషితం చేసే ప్రయత్నం చేస్తోందన్నారు. బ్రహ్మోత్సవాల్లో ఒక రకమైన నిందలు, ముక్కోటి ఏకాదశి సమయంలో మరో నెపం. ఈ మధ్య ఒంటిమిట్ట రాములోరి కళ్యాణం రంగరంగ వైభవంగా జరుగుతుంటే గోశాల గోవుల అంశాన్ని లేవనెత్తారన్నారు. మా పార్టీకి సంబంధం లేని సిపిఎం నేత నారాయణ సైతం గోశాల పరిశీలించి అంతా సవ్యంగా ఉందని చెప్పడాన్ని ఆయన గుర్తు చేశారు. మరోవైపు ఛాలెంజ్లు చేస్తూ పాలక మండలిని ఓవైపు రాష్ట్ర ప్రభుత్వంపై మరోవైపు నిందలు మోపడం భూమన కరుణాకర్ రెడ్డి లాంటి నాస్తికుడు చేయడం ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో ఒక రకమైన నిందలు వేశారు, ముక్కోటి ఏకాదశి నాడు మరొక రకంగా, నిన్న అందరికీ ఆరాధ్యుడైనటువంటి కోదండరామస్వామి కళ్యాణం గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఒంటిమిట్టలో చేస్తూ ఉంటే ఈ యొక్క గోశాల గురించి మాట్లాడడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమర్థమవుతుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద నిందలు మోపడమే ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. దానివల్ల ఫలితాలు ఏమి లేవు. నిన్ననే మా పార్టీ కాదు, మాకు ఎలాంటి అలయన్సులు లేవు, సిపిఐ పార్టీ జాతీయ నాయకులు నారాయణ గారు గోశాలకు వెళ్ళారు. వారు ఏం చెప్పారు మీరు అందరూ విన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేవు, సజావుగా సాగుతా ఉంది గోశాల. తిరుమల తిరుపతి పాలక వర్గం గోవుల్ని సంరక్షిస్తూ ఉంది అని చెప్పి వారు స్వయంగా చూసి స్టేట్మెంట్ ఇచ్చారు. అయినా వీళ్ళకి తృప్తి లేదు. ఇవాళ ఛాలెంజ్లు, మీరు రాండి మేము రాండి, ఏమి ఛాలెంజ్లు చేస్తారు మీరు? ఎక్కడైనా సరే కొన్ని సహజ మరణాలు అనేవి ఉంటాయి. సహజ మరణాలను కూడా పాలక మండలి లేకుంటే రాష్ట్ర ప్రభుత్వమో వాటి వల్ల వచ్చింది అని చెప్పి నిందల్ని మోపడానికి భూమన కరుణాకర్ రెడ్డి లాంటి నాస్తికుడు చేయడం ఇది నాస్తికత్వం అనిపించుకుంటుంది. రెవెన్యూ అంశాలపై తహసీల్దార్లు ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు మెరుగైన రీతిలో సర్వీసులు ఇచ్చేందుకు సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో రెవెన్యూ రీసర్వే అంశాలపై రెవెన్యూ సిబ్బందికి జిల్లా కలెక్టర్ వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ఫ్రీ హోల్డ్ భూములు రీసర్వే, 22A జాతీయ రహదారుల భూసేకరణ తదితర రెవెన్యూకు సంబంధించిన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి మెరుగైన రీతిలో సర్వీసులు ఇచ్చేందుకు సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని తహసీల్దార్లను ఆదేశించారు. రెవెన్యూ అంశాలపై రెవెన్యూ సిబ్బందికి పూర్తి అవగాహన ఉండాలని, ఇటీవల కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి 2 రోజుల పాటు రోజుకు 11 గంటల చొప్పున అభివృద్ధిపై సమీక్ష చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏంటి, వాటిని మండల స్థాయిలో ఏ విధంగా అమలు అవుతున్నాయో అనే అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారని, ఈ మేరకు రెవెన్యూ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి క్షేత్రస్థాయిలో మెరుగైన రీతిలో సర్వీసులు అందించాలన్నారు. జిల్లాలో వివిధ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ భూములు గుర్తించడంలో రెవెన్యూ అధికారులు తాత్సారం చేస్తున్నారని కలెక్టర్ తెలిపారు.
నంద్యాల జిల్లాలో సుమారు 5 లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయని, ఇందుకు తహసీల్దార్లు ప్రత్యేక దృష్టి సారించి భూముల విస్తీర్ణం, సంబంధిత భూములు ఏ సర్వే నంబర్లో ఉందో తెలుసుకోవడానికి ఇన్వెంటర్ రిజిస్టర్లు నిర్వహించాలని తహసీల్దార్లను ఆదేశించారు. గుజరాత్ రాష్ట్రంలో 1 సెంటు ప్రభుత్వ భూమి ఉన్నా కూడా వారు గుర్తించి ఆన్లైన్లో నమోదు చేయడం వల్ల ఎక్కువ శాతం పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం ఉందన్నారు. రెవెన్యూ అంశాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని, జిల్లాలో వీఆర్ఓ నుంచి కలెక్టర్ స్థాయి వరకు భూ సమస్యలు ఏంటి వంటి పరిష్కారం సూచిస్తూ 15 రోజుల నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగిందన్నారు. అయితే రెవెన్యూ మంత్రి విజ్ఞప్తి మేరకు ఏప్రిల్ 30వ తేదీలోపు నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్ కు 90% రెవెన్యూ అంశాల పరిష్కారం కోసం రావడం జరుగుతుందని, ఆర్డీఓలో తహసీల్దార్ పరిష్కారం చేసే అంశాలు కూడా జిల్లా కేంద్రానికి రావడం ఏమిటని ప్రశ్నించారు. కేవలం సుమోటో కేసులు మాత్రమే పరిష్కరించేలా చూడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జీవోఎంఎస్ నంబర్ 30 ప్రకారం 150 చదరపు అడుగుల వరకు ఆక్రమణలకు గురైన భూములు నియమ నిబంధనల మేరకు ఉచితంగా క్రమబద్దీకరణ కొరకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వం ఇచ్చే అవకాశాన్ని ప్రజలు చేరువ అయ్యేలాగా ప్రైవేటు భూములు 22A కింద మార్పులు చేస్తే సంబంధిత తహసీల్దార్లకు చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. అదేవిధంగా వెబ్లాండ్లో ఒకరి పేరుకు బదులు ఇంకొకరి పేరు మీద అనుచితంగా మార్పులు చేర్పులు చేస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవన్నారు. అనంతరం ల్యాండ్ ఎలిమినేషన్, ప్రైవేటు భూమిని 22Aలో చేర్చడం, ల్యాండ్ రెగ్యులైజేషన్, అసైన్మెంట్ భూములు, ఆర్ఓఆర్, వెబ్లాండింగ్ తదితర రెవెన్యూ శాఖల పరిష్కారంపై కలెక్టర్ సంపూర్ణ అవగాహన కల్పించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఇన్ఛార్జి జాయింట్ కలెక్టర్ రాము నాయక్, నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్, ఆత్మకూరు ఆర్డీఓ అరుణజ్యోతి, డోన్ ఆర్డీఓ నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలోని హరిజనపేట వద్ద మారణాయుధాలతో తిరుగుతున్న ఇరువురిని నంద్యాల 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి మారణాయుధాలతో పాటుగా 10 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా 1వ పట్టణ సీఐ సుధాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ మంద జావళి సూచనలతో నంద్యాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా హరిజనపేట వైపుకుల మద్దిలేరు వాగు దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా 2 వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండి అటు ఇటు తిరుగుతూ ఉండగా వారిని పట్టుకుని తనిఖీ చేయడం, ఒక్కొక్కరి దగ్గర 10 లీటర్ల నాటు సారాయితో పాటు వారి చేతిలో పెద్ద కత్తులు ఉండడం గమనించి వాటిని స్వాధీనంలోకి తీసుకుని రిమాండ్ చేశామన్నారు. హరిజనవాడకు చెందిన బ్రహ్మయ్య, నందమూరి నగర్కు చెందిన ఇమాన్యుయల్ గా వారిని గుర్తించామని, వీరిపై కొన్ని పాత కేసులు కూడా ఉన్నాయన్నారు. రౌడీ షీటర్లపైన, నేర చరిత్ర గల వారిపైన, వారి కదలికలపైన నిఘా ఉంచామని, ఎవరైనా గంజాయి, నాటు సారాయి, జూదం, క్రికెట్ బెట్టింగ్ మొదలగు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రౌడీ షీటర్లు మరియు నేర చరిత్ర గలవారు సమాజంలో మంచి పౌరులుగా జీవించాలని తెలిపారు. ఎవరైనా పోలీసు వారి మాటలను బేఖాతరు చేసి శాంతి భద్రతలకు భంగం వాటిల్లేలా లేదా చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. వెహికల్ చెకింగ్ నిర్వహిస్తూ ఉంటే 2 పర్సన్స్ సస్పిషియస్గా వాళ్ళ దగ్గర చేతుల్లో లాంగ్ వెపన్స్ అండ్ కవర్స్ ఉంటే మాకు అనుమానం వచ్చి చెక్ చేయగా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క 10 లీటర్లు నారుస్తున్నాయి, ప్లస్ 2 చెరొకరి దగ్గర 2 వెపన్స్, నైఫ్, హంటింగ్ సిగిల్ దొరకడం జరిగింది. అవి ప్రొహిబిటెడ్ వెపన్స్ కాబట్టి వాటిని పొజిషన్లోకి తీసుకొని, నాటు సారీ కూడా పొజిషన్లోకి తీసుకొని వారి మీద కేసు నమోదు చేసి వాళ్ళను రిమాండ్ చేస్తున్నాము. వాళ్ళిద్దరి పేర్లు వచ్చేసి కొమ్ముపాలెం బద్రి, కొమ్ముపాలెం బ్రహ్మయ్య అలియాస్ బద్రి, హరిజనపేట 1 టౌన్ లిమిట్స్. ఇతని మీద పాత 2 హత్య కేసులు ఉన్నాయి, ప్రజెంట్ అవి ట్రయల్లో ఉన్నాయి. తర్వాత ఇమాన్యుయల్ అలియాస్ పొట్టి అని చెప్పేసి ఇతను నందమూరి నగర్లో ఉంటాడు. ఇతని మీద కూడా పాత కేసులు ఉన్నాయి. మా ఉన్నతాధికారుల యొక్క ఆదేశాల మేరకు పాత అఫెండర్స్ మీద, రౌడీ షీటర్ల మీద, సస్పెక్ట్ షీటర్ల మీద గట్టి నిఘా ఉంచడం జరిగింది. అందరినీ చెక్ చేయడము, వాటి దగ్గర ఏవైనా వెపన్స్, షార్ప్ ఎడ్జ్ వెపన్స్ దొరికితే వాటి మీద కేసులు నమోదు చేయడము, నాన్ అవైలబుల్ కేసులు నమోదు చేసి రిమాండ్ చేస్తాం. సో అందరూ రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లు అందరికీ తెలియజేయడం ఏమంటే నేర ప్రవృత్తిని మానుకొని సమాజంలో పద్ధతిగా బతకాలని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున తెలియజేస్తాం. జిల్లాలో బడి ఈడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి అక్కడే విద్య అభ్యసించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులు, మండల నియోజకవర్గ స్పెషల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ఎంఈఓలు, తహసీల్దార్లు, స్పెషల్ ఆఫీసర్లు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, ఆర్డీఓలతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 21వ తేదీలోపు బడి ఈడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.
గతంలో జీవోఎంఎస్ 117 ప్రకారం పాఠశాల సర్దుబాటు చేసిన తరుణంలో కొంతమంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేటు పాఠశాలలో చేరడం జరిగిందన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం సదరు ఓజీలో జీవోలో సవరణలు చేస్తూ ప్రజాప్రతినిధులు పేరెంట్స్ కమిటీతో చర్చలు జరిపి ఎవరికీ ఇబ్బంది లేకుండా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. 1వ తరగతిలో చేరాలనుకున్న అంగన్వాడీ పిల్లలను గుర్తించి చేర్చేలా స్పెషల్ ఆఫీసర్లు, తహసీల్దార్లు, ఎంఈఓలు చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా మిగతా పిల్లలను కూడా ప్రభుత్వ పాఠశాలలో చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఎటువంటి విద్యను అందిస్తున్నాం, వారికి అందించే భోజన సదుపాయం, వారికి కల్పించే భద్రతా ప్రమాణాలపై పిల్లల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు మాట్లాడి పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలలో చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏప్రిల్ 8 నుంచి 22 వరకు అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పోషణ్ పక్వాడ ద్వారా పౌష్టికరమైన ఆహారం అందజేయడం జరుగుతుందని, వీటి ద్వారా రక్తహీనత, ఎదుగుదల లోపం, అనీమియా ఉండకుండా సంపూర్ణ ఆరోగ్యంగా పిల్లలుండే అవకాశం ఉంటుందన్నారు. ముఖ్యంగా మునగాకు తినడం వల్ల రక్తహీనతకు దూరంగా ఉండే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జి జాయింట్ కలెక్టర్ రాము నాయక్, ఆత్మకూరు ఆర్డీఓ అరుణజ్యోతి, డీఈఓ జనార్దన్ రెడ్డి, ఐసీడీఎస్ పీడీ లీలావతి తదితరులు పాల్గొన్నారు. నేర నివారణ, శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా నంద్యాల జిల్లా ఎస్పీ అజరాజ్ సింగ్ రాణా రాష్ట్ర డీజీపీ ఆదేశాలతో విజిబుల్ పోలీసింగ్ ను మరింత బలోపేతం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు గురువారం రాత్రి అన్ని ముఖ్యమైన రోడ్ల కూడళ్లలో విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. రాత్రి గస్తీ వీధులలో భాగంగా పోలీసులు నిర్వహిస్తున్న పనితీరును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు కృషి చేయాలని నైట్ బీట్ సిబ్బందికి మరియు చెకింగ్ అధికారులకు కొన్ని సూచనలు, సలహాలిచ్చారు. రాత్రి గస్తీల్లో ఈ సిబ్బంది వారి స్టేషన్ పరిధిలో నేర చరిత్ర గల వారిపై, అనుమానితులపై, కదలికలపై నిఘా ఉంచాలని, పోలీస్ అధికారులు స్టేషన్ పరిధిలోని నేర చరిత్ర గల వారిపై, అనుమానితుల వివరాలు, వారి అడ్రస్, ఫోన్ నంబర్స్తో సహా బీట్ బుక్లలో పొందుపరచాలని తెలిపారు. నైట్ బీట్ సిబ్బంది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా టార్చ్ లైట్ మరియు లాఠీని కలిగి ఉండాలని, ప్రజల కోసం నంద్యాల పోలీసులు ఉన్నారనే భద్రతా భావాన్ని ప్రజల్లో పెంపొందించేందుకు కృషి చేయాలని, రాత్రిపూట దొంగతనాలు, అల్లర్లు, గొడవలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రాత్రి వేళలో అనవసరంగా తిరిగే వారిపై ప్రత్యేక దృష్టి ఉంచి వారి వేలిముద్రలు తనిఖీ చేయాలని, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చర్యలు తీసుకోవాలని, రాత్రి వేళల్లో తిరిగే అనుమానాస్పద వ్యక్తులను విచారిస్తూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. పట్టణ మరియు గ్రామ శివారు ప్రాంతాల్లో గస్తీ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకట్టేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. విశ్రాంతి లేకుండా డ్రైవర్లు వాహనాలు నడుపుతూ ఉండడంతో నిద్రమత్తులో అధిక ప్రమాదాలు జరిగి విలువైన ప్రాణాలు కోల్పోతున్నారని, కావున తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య జిల్లా సరిహద్దుల నుంచి జిల్లాలోకి ప్రవేశించే హెవీ వెహికల్ డ్రైవర్లకు స్టాప్ అండ్ వాష్ కార్యక్రమాన్ని కొనసాగించాలని, జిల్లాలో రద్దీ, ప్రధానమైన ముఖ్యమైన సమస్యాత్మకమైన నేరాలు జరిగే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి గట్టి నిఘాను ఏర్పాటు చేయాలని ఆయన అధికారులకు, సిబ్బందికి సూచించారు. నంద్యాల పట్టణంలోని సంజీవనగర్ రామాలయంలో శుక్రవారం సందర్భంగా భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో మూల విరాట్ ఉత్సవమూర్తులకు పంచామృత అభిషేకాలను అర్చకులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 6 నెలలలోపు సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్ పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. తిరుమలను అపవిత్రం చేయడమే జగన్ పనిగా పెట్టుకున్నాడన్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. రెవెన్యూ అంశాలపై తహసీల్దార్లు ప్రత్యేక దృష్టి సారించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. నంద్యాల పట్టణంలోని హరిజనపేట వద్ద మారణాదాయులతో తిరుగుతున్న ఇరువురిని అరెస్ట్ చేసిన 1 టౌన్ పోలీసులు. పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. నంద్యాల పట్టణంలో అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా. నంద్యాల పట్టణంలోని సంజీవ్ నగర్ రామాలయంలో మూల విరాట్ ఉత్సవ మూర్తులకు పంచామృత అభిషేకాలు నిర్వహించిన అర్చకులు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.